హాయ్ ట్రేడర్స్, ఈ వీడియో మీకోసం చాలా ముఖ్యమైన వీడియో. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వరకు ఎవరు చేయని ధైర్యం నేను చేస్తున్నాను. స్టాక్ మార్కెట్ ఇప్పుడున్న ఫేక్ ట్రైనర్స్ అందరిది కొండ బద్దలు కొట్టబోతున్నాను. ఎవరు కోర్సుల పేరు చెప్పి వేలకు వేలు పాడు చేసుకుంటున్నారు. అందులో ముఖ్యమైన వాళ్ళు కొంతమందిని నేను పేర్లు చెప్తాను. వారి డబ్బులు తీసుకొని మీకు ఏదైతే చెప్తారో అదే కంటెంట్ నేను ఫ్రీగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఇలాగ ఫేక్ మార్కెట్ ట్రైనర్స్ కోసం ఒక ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ అయినా వాళ్ళ కోసం చేస్తున్నాడు వీడియోస్. అయితే చేయొచ్చు, ఒకళ్ళని మనం తప్పు వాళ్ళు చేసేది తప్పు అన్నప్పుడు జనాలకి ఎలా సంపాదించుకోవాలి అని చెప్పగలిగే సింపుల్ టెక్నిక్స్ చెప్పగలిగేలా ఉండాలి. అది నా దగ్గర ఉందని నేను చెప్తాను. ఓకేనండి. మచ్చుకి అసలు ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా వీడియో చాలా ఓపిక్గా చివరి వరకు చూస్తే మీరు కోర్సుల కోసం బోల్డ్ మంది దగ్గరికి వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి అట్రాక్ట్ అయ్యి డబ్బులు కడుతున్నారు కదా, ఆ డబ్బులన్నీ మిగిల్చుకుంటారనమాట. వాళ్ళు చెప్పేదే డబ్బులు తీసుకొని మిమ్మల్ని మభ్యపెట్టి వాళ్ళు చెప్పేదే నేను మీకు ఫ్రీగా చెప్తున్నా. ఎందుకంటే అవన్నీ అసాధ్యం. ఓకేనా? దాని మీద డబ్బులు సంపాదించడం అసాధ్యం. దానికోసం మీరు డబ్బులు తగలేసుకోవద్దు. స్టాక్ మార్కెట్లో మీ అంతటా మీరు అసలు స్టాక్ మార్కెట్ ఈజీగా 10 రోజుల్లో నేర్చుకోవడం గురించి నేను సింపుల్గా ఈ యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులు రన్ చేస్తానో నాకు తెలీదు. ఎందుకంటే ఈ ఛానల్ మీద వెయిట్ కూడా పడచ్చు, కాపీ రైట్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పేరు క్లియర్గా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఓకేనండి. ఓకే, అయితే ఫస్ట్ బిగ్ ప్లేయర్ స్ట్రాటజీ అని చెప్పి బిగ్ ప్లేయర్స్ స్ట్రాటజీ అని చెప్పి లూప్ హోల్ వేరే సపరేట్ ఇండికేటరు, బిగ్ ప్లేయర్స్ వాడే సపరేట్ ఇండికేటరు అని ఒక ఆయన వీడియోస్ చూపించి డైలీ ప్రాఫిట్స్ అని ఓదర కొట్టి జనాల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాడు. ఓకేనండి. ఆయన 10,000 రూపాయలు తీసుకొని చెప్పే కంటెంట్ నేను ఫ్రీగా చెప్తున్నాను. ఎందుకంటే అది పని అవ్వదు. ఓకేనండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్లు చాలా వస్తాయి. అందులో ఏది కన్సల్టేట్ చేయాలి ఏంటి అన్నది మనకి తెలియదు. దాన్ని చూసుకుని బేస్ చేస్తే స్టాప్ లాస్ 15 మినిట్స్లో 5 మినిట్స్లో ట్రేడ్స్ ఆప్షన్ బయింగ్ చేస్తే పెద్ద స్టాప్ లాస్లు కొట్టే అవకాశం 100% ఉంది. ఓకేనండి. స్టాక్స్ కూడా రేపటి స్టాక్స్ ఇవ్వాలి అంటాడు, కానీ అది కూడా ఏమీ లేదు. అది కూడా నేను సింపుల్గా రివీలేట్ చేయబోతున్నా ఫస్ట్. ఓకేనండి. సెకండ్ నిఫ్టీ మాస్టర్. ఓకేనండి. ఈయన డైరెక్షన్ చెప్తాను, వారానికి ఇద్దరినే ట్రైన్ చేస్తానంటాడు. 50,000 తీసుకుంటాడు, 15,000 రూపాయలు తీసుకుంటాడు. ఓన్లీ సిపిఆర్ చెప్తాడు. సిపిఆర్ నేరాగా ఉంటే పైకి వెళ్ళిపోద్ది అని చెప్తాడు. ఫండమెంటల్స్ చూసుకోవాలి, సెన్సిబుల్లోకి వెళ్ళి ఫండమెంటల్ టెక్నికల్స్ చూసుకోవాలని యూట్యూబ్లో బొచ్చుడు వీడియోస్ ఉన్నాయి. అది ఓన్లీ చెప్పడం కోసం. హెడ్జింగ్ స్ట్రాటజీలని మీకు ఒక 26 వీడియోస్ పెడతాడు. అది పెట్టడం కోసం మీ దగ్గర 15,000 రూపాయలు తీసుకుంటాడు. 30,000 15,000 రూపాయల ఆఫర్ అని చెప్తాడు. ఇది రెండోది. ఓకేనండి. మూడోది, ఇంక పెద్ద ట్రేడర్స్ ఉన్నారండి. వీళ్ళంతా ఎంతసేపు బిజినెస్ టెక్నిక్సే. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు ఉంటాయి. 20 రోజుల్లో మా దగ్గర ట్రేడింగ్ చేస్తూ నేర్చుకోవచ్చు అని చెప్తారు. ఏం ఉండదు. 20 రోజులు ఆడి దగ్గర కూర్చుని ఆడికి 15,000 ఇచ్చి వచ్చేయాలి. తర్వాత మీ లాసులు మామూలే. ఓకేనండి. ఇకపోతే ఇంకొక ఆయన కాపీ ట్రేడింగ్, డబ్బులు చెట్లకి కాస్తున్నాయి అది ఇది అని చెప్తాడు. అదొక ఫేక్. ఓకేనండి. ఇంకొక ఆయన చాలా పెద్ద ఆయన, ఈయన మార్కెట్లో మంచి పలుకుబడి ఉన్న ఆయన. ఓకేనండి. అయితే ఈయన కంటెంట్ మంచిదే. అయితే చెప్పడానికి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. బెంగళూరులో, మద్రాసులు, హైదరాబాద్లో ఇలా పెద్ద హోటల్స్కి వెళ్ళాలి. మన దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేస్తారు. నిఫ్టీ డైరెక్షన్ మినిమం 10 లక్షల క్యాపిటల్ ఉంటేనే ఆ ట్రేడ్స్ మనం చేయగలమని ఆయన చెప్తారు. అంటే మన దగ్గర ఎంత కలెక్ట్ చేస్తారు అన్నది చూసుకోండి. ఓకేనండి. ఇలాగా మీరు ప్రతి ఒక్కరికి బోల్డ్ డబ్బులు కోర్సుల పేరు చెప్పి తగలేస్తారు. ఇంకొక ఆయన ఉన్నాడు ఫిన్విరాజ్. ఈయన పేర్లు కొత్త పేర్లు పెడతాడు. అవేమి ఆయన సృష్టించినవి ఏం కావు. అన్ని ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్లే. ఓకేనండి. అందులో మూవింగ్ యావరేజ్లు 2 పెడతాడు. మూవింగ్ యావరేజ్లు బ్రేక్ అయితే తీసుకోమంటాడు. మూవింగ్ యావరేజ్లు బ్రేక్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ స్టాప్ లాస్ కొడితే ఇచ్చేయండి అంటాడు. అది ఎంతవరకు అన్నది ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన చాలామంది నమ్ముతున్నారు.
ఓకేనా. ఇకపోతే ఇప్పుడు మీకు ఫ్రీగా కంటెంట్ చెప్తానన్నాను కదా, ఫస్ట్ బిగ్ ప్లేయర్ స్ట్రాటజీ గురించి చెప్పబోతున్నాను. ఓకేనండి, ఫ్రీగా క్యాండిల్స్, నార్మల్ క్యాండిల్స్, మీరు 10,000 కట్టి నేర్చుకునే కంటెంట్ ఫ్రీగా. ఓకేనండి, అందులో సబ్జెక్ట్ ఎంతవరకు ఉన్నదో అది పని చేస్తుందా లేదా మీరే సెర్చ్ చేసుకోండి. మీరు రూపాయి కట్టకుండా నేను మీకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నా. దీంట్లో 2 ఇండికేటర్లు. ఫస్ట్ ఇండికేటర్ వచ్చి ఆయన వీడియోలో చూపించేది SMA, అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీకు ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇండికేటర్లకు వచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్, MTF ఫ్లష్ చార్ట్ అని ఉంటుంది. ఇదే సప్లై అండ్ డిమాండ్, ఆర్డర్ బ్లాక్స్, మల్టీ టైం ఫ్రేమ్ అని ఉంటుంది ఇక్కడ. దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకేనండి, రెండో ఇండికేటర్ స్పెషల్ ఇండికేటర్, బిగ్ ప్లేయర్స్ వాడే ఇండికేటర్ అని చెప్తున్నారు కదా, అది FVG. అది ఇండికేటర్లో ఇదిగోండి, FVG న్యూ ఫ్రమ్ శామ్ అని ఉంటుంది. FVG ఏమండి, ఇది ఇండికేటర్. ఓకేనండి, ఈ 2 ఇండికేటర్లే చెప్తాడు. ఈ FVGకి వచ్చి ఇలా సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఇది బ్రేక్ అయితే దీనికి సప్లై అండ్ డిమాండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ మనోడు ఆ డైలీ వీడియోస్లో అదే చూపిస్తాడు. రంగురంగులుగా పసుపు రంగు, పింక్ కలర్. ఆ రంగులు చూసి అది ఏదో అద్భుతం అనుకుంటారు, అది ఏమీ లేదు. ఓన్లీ అతను సీక్రెట్ అనేది ఇదే. ఏది, ఈ FVG ఇండికేటర్. ఓకేనండి, ఈ FVG ఇండికేటర్ ఎవరైనా యాడ్ చేసుకుంటారంటే చేసుకోండి. సప్లై అండ్ డిమాండ్ జోన్ ఆ ఇండికేటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆయన 10,000 తీసుకొని చెప్పే కంటెంట్. ఇకపోతే స్టాక్ సెలక్షను, మీరు ముందు రోజు స్టాక్స్లో 1%, 2% పెరిగిన స్టాక్స్ తీసుకొని అందులో 15 మినిట్స్ హై గీసుకొని 10:30 లోపు లో గీసుకొని ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో వెంటనే 1 గంట లోపు ఎంట్రీ పెట్టుకోండి అని చెప్తాడు. అన్ని స్టాక్స్లో ఎలా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, ఏది బ్రేక్ అవుతుంది, ఇదేం క్లియర్గా చెప్పడం. FVG ముందు రోజుకి వెళ్ళి బిగ్ టైం ఫ్రేమ్లో మార్కింగ్ చేసుకోమని చెప్తాడు అనమాట. అతను చెప్పే ఇండికేటర్లో 2 ఇదే. లూప్ హోల్ అంటాడు. లూప్ హోల్ ఏం లేదండి, 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయితే తీసుకోవాలి అని నా చిన్నప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. ఓకేనండి, ఫస్ట్ 15 మినిట్స్ హై బ్రేక్ అయితే, లేకపోతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 2 పూర్తయిన తర్వాత 45 మినిట్స్ అయిన తర్వాత దాన్ని హైలో మార్కింగ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు బొచ్చుడు ఉన్నాయి ఫ్రీగా. కానీ ఇందులో లూప్ హోల్ ఉందని ఏమీ లేదండి. 10,000 తీసుకుంటాడు మీ దగ్గర ఈ ఇండికేటర్ కోసం. FVG ఒకటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్ జోన్స్ 2 ఇండికేటర్లు యాడ్ చేసుకొని మీరు ఆయన చెప్పింది ట్రై చేయొచ్చు. ఇది నేను ఫ్రీగా చెప్తాను. ఇది ఒక ఆయన గురించి అయిపోయింది. ఓకేనండి, నెక్స్ట్ ఇంకో ఆయన గురించి చెప్పబోతున్నాను. ఓకేనండి, నిఫ్టీ మాస్టర్. ఈయన 15,000 తీసుకొని CPR యాడ్ చేసుకోమంటాడు. CPRలో నేరాగా ఉంటే CPR పైకి వెళ్తుంది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది. నేరాగా ఉంటే పైకి వెళ్ళిపోతే, ఎక్కువ ఉంటే సైడ్ వేస్ ఉంటుంది. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే. ఇది చెప్పి మీకు స్ట్రాటజీ కోసం ఒక 20 వీడియోస్ పెడతాడు. ఆ స్ట్రాటజీస్ ఎలా చేసుకోవాలని బుర్ర పాడైపోయేలాగా మనకి యూట్యూబ్లో బోలె కంటెంట్ ఉంది. ఇది చెప్పడానికి 15,000 తీసుకుంటారు. ఓకేనండి, సెకండ్. 3 ఇకపోతే ఇంక పెద్ద ఆయన చెప్పాను కదా, ఆయన నిఫ్టీ డైరెక్షన్ చెప్తాడు. డైరెక్షన్ చెప్పడానికి మీరు ఏం మేధావులు అవసరం, సింపుల్ టెక్నిక్స్తో మీరు తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇది ఒక సంచలనం అనమాట. కాన్సెప్ట్ ఉంది. నేను ఎక్కువ వీడియోస్ చూడను, 10 లోపు వీడియోస్ చేస్తా. ఓకేనండి, సింపుల్గా ఇవాళ మచ్చుకి మీకు
ఒకటి నేను రివీల్ చేస్తాను లాస్ట్‌లో. ఓకేనండి. ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే మీకు ఫిబొనాసీ గురించి, ఆటిల గురించి, ఫిబొనాసీ గురించి కాన్సెప్ట్ ఒకటి, తర్వాత ఆప్షన్ చైన్ గురించి కాన్సెప్ట్ ఒకటి, ఈట్లి గురించి అసలు డెల్టాలు, గామాలు, తీటాలు, వేగాలు, అసలు ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఇలా రకరకాలు చెప్తారు. ప్రైజ్ యాక్షన్ చెప్తారు. క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్‌ని చెప్తారు. ఇలా ఈటిలిని చెప్పి డబ్బులు దొబ్బేసేవాళ్ళు బోలెడుమంది ఉన్నారు. ఇకపోతే ఇంకో ఆయన శృతి. ఇప్పుడు ఆయన వీడియోస్ చేస్తున్నాడు. శృతం స్టాక్స్. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ క్యాండిల్ బ్రేక్ అయితే 200 మూవింగ్ యావరేజ్ పైన బ్రేక్ అయితే 250 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేస్తే 1520 క్రాస్ చేస్తే ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఎన్నో వీడియోసే. ఇది ఈ కోర్స్ చెప్పడానికి ట్రిప్కి 50 మందిని చొప్పున పోగేసి లైవ్ ట్రేడింగ్ అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఓకేనండి. మీరు ట్రేడింగ్ చేయాలంటే మీరు ప్రైజ్ యాక్షన్ తెలుసుకోవసరం లేదు. ఓకేనండి. ప్రైజ్ యాక్షన్ తెలుసుకోవసరం లేదు. క్యాండిల్స్ గురించి తెలుసుకోవసరం లేదు. ఆప్షన్ చైన్ అనాలిసిస్ అని, గ్రీక్స్ అని, డెల్టా అని, వేగా అని, తీటా అని అసలు ఇవన్నీ చెబితే మీకు పిచ్చొచ్చేస్తుంది. విక్స్ అని ఏంటి ఇవన్నీ చెప్తే మీకు పిచ్చొచ్చేస్తుంది. ఏమీ అర్థం అవ్వదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 15,000 20,000 తీసుకొని మీ దగ్గర మీలాంటిలాగా 20 మంది 30 మంది దొరికితే వీళ్ళ దగ్గర ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఓకేనండి. మెయిన్ ఇప్పుడు 10,000 కట్టేవాళ్ళు ఈ బిగ్ ప్లేయర్ స్ట్రాటజీ అని చెప్పి లూప్ హోల్ అనేది నేను రివీల్ చేశాను. ఇకపోతే ఫిన్ విరాజ్ ఈయన 2 మూవింగ్ యావరేజ్లు పెడతాడు. అది 9, 15 ఈ మూవింగ్ యావరేజ్లు బ్రేక్ అయితే డబుల్ ఇంజిన్ అంటాడు. దానికి రంగురంగులుగా పెడతాడు. డబుల్ ఇంజిన్ అంటాడు. తర్వాత ఫిబొనాసీ అంటాడు. ఫిబొనాసీలో తమ్ముడు అంటాడు. నాటి బాయ్ అంటాడు. ఇలా రకరకాలుగా ఈయన చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి కొన్ని వేల మంది ఉన్నారు. ఓకేనండి. ఇకపోతే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీతలు గీసుకోవడానికి పెద్ద కోర్స్ చెప్తారు. దీంట్లో నేను సింపుల్గా నేను చెప్పబోతున్నాను. ఓకేనండి. ఇప్పుడు మీరు ఈ నార్మల్ క్యాండిల్స్ చూస్తే కొత్తవారు ఎవరైనా ఈ క్యాండిల్స్ గురించి పెద్ద చాటభారతం ఉంటుంది. ఓకేనండి. ఈ చాటభారతం అంతా మనకొద్దు. సింపుల్గా మీరు ట్రేడింగ్ చేయడానికి మీ ఇండెక్స్ ఎటు మూవ్ అవుతుంది ఏంటి అని ప్రతిదీ పిన్ టు పిన్ మీకు తెలుస్తుంది. ఓకేనండి. సింపుల్గా మీకు నేను ఇవాళ ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అది చేయడానికి దాన్ని చెప్పడానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువ సార్లు ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కువ సార్లు ఎక్కడ రెస్పెక్ట్ చేసింది, ఇవన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అర్థమవుతుంది ఏంటి ఆ గీత ఏదో గీసుకుంటారు, అది రాంగ్ గీసుకుంటారు, ఆ టార్గెట్ వస్తుందని చూస్తారు, ఈ లోపు అక్కడి నుంచి అది రివర్స్ అయిపోతుంది అక్కడ దాకా వెళ్ళకుండా. ఓకేనండి. సింపుల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎందుకంటే వీళ్ళందరూ చెప్పేది ఫేక్. వీటి కోసం మీరు డబ్బులు తగలేసుకోవద్దు. ఓకేనండి. సింపుల్గా మీరు క్యాండిల్స్ ఎకనాసిక్ క్యాండిల్స్ పెట్టేసుకోండి. ఓకేనా. ఎకనాసిక్ క్యాండిల్స్ పెట్టేసుకొని ఇప్పుడు మార్కెట్ నిన్న జరిగింది. ఓకేనా. ఎక్కడ ఓపెన్ అయింది మనకి అది చూసుకోండి. ఫస్ట్ క్యాండిల్ ఇది. ఓకేనా. రేపు సోమవారం నుంచి మన డైరెక్షన్ ఎలా చూసుకోవాలి, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే మనం దీన్ని బట్టి మనం ట్రాస్ ఎలా తీసుకోవాలన్నది ఏం లేదండి. ఇలా హారిజంటల్ లైన్స్ తీసుకోండి. ప్రతి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై లో గీసుకోండి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇది మొన్న శుక్రవారం జరిగిన మార్కెట్కి గీసా. ఓకేనా. శుక్రవారం మార్కెట్ జరిగిన గీసాను. తర్వాత రోజు గురువారం ఇది 9:15. ఓకేనా. ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై లో గీసుకోండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ రోజు 5 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది లో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ లోకు గీత, ఈ హైకు గీత గీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు నాకు ఇది ముందు రోజే కదా. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ గీశాను. ఈ లైన్ ఎలా రెస్పెక్ట్ చేసిందో ఒకసారి మీకు వెనక్కి వెళ్ళి చూపిస్తా. చూసారా. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళే మార్కెట్ స్లో అయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ టార్గెట్కి వెళ్ళిపోయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ లైన్ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జాక్ట్గా టార్గెట్ దీన్ని టచ్ చేసింది. అంటే మార్కెట్ ఏం జరుగుతుంది, ఈ లైన్ బ్రేక్ అయ్యి ఈ లైన్ మీద ఫస్ట్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది,
ఇందులో నేను ఏమన్నా రాకెట్ సైన్స్ చెప్పానా? ఓన్లీ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉందండి. ఇక్కట్లో దగ్గరలో ఉన్న 5 మినిట్స్ క్యాండిల్స్ ఏమున్నాయో దాని హైలో గీసుకోండి. అవే రెసిస్టెన్స్‌లు మార్కెట్ మూవ్ ఈ టార్గెట్ బ్రేక్ అయింది. ఎక్కడికొచ్చిందండి? ఈ లైన్ దగ్గరకొచ్చింది. ఓకేనా? ఈ లైన్ సస్టైన్ అయింది. మళ్ళీ ఈ లైన్ బ్రేక్ అయిపోయింది. ఈ లైన్ బ్రేక్ అయ్యి ఈ లైన్ మీద సపోర్ట్ తీసుకొని చూడండి ఈ లైన్‌కి. మళ్ళీ ఈ 2 లైన్‌ల మధ్యన మార్కెట్ కన్సల్టేషన్ అయ్యి బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమైపోయింది? ఈ లైన్‌కెళ్ళిపోయింది. ఈ లైన్‌కెళ్ళిపోయింది. అంటే ఈజీగా మీరు ఎలాగా మార్కెట్‌లో ఎలా గీసుకోవాలన్నది మీకు సింపుల్‌గా నేను చెప్పేశాను. దీనికేమన్నా రాకెట్ సైన్స్ ఉందా? దీనికోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఎక్కువ సార్లు ఎక్కడ టచ్ చేసింది, ప్రైస్ యాక్షను ఏమని చెప్పానా? ఏం చెప్పలేదు కదా! సింపుల్‌గా ప్రతి 5 మినిట్స్ క్యాండిల్ ఎకనాసి క్యాండిల్‌లో మీరు హైలో గీసుకోండి. ఓకేనా? చూడండి ఎంత బాగా అంటే ఈ క్యాండిల్ ఎప్పుడు పడింది? ముందే పడింది. దీన్ని హైలో గీసుకున్నాం. ఇక్కడ సస్టైన్ అయింది, మళ్ళీ పైకెళ్ళింది, దీన్ని బ్రేక్ చేసింది, దీన్నే సపోర్ట్ తీసుకొని కిందకొచ్చింది. అంటే మనం ఇక్కడ ట్రేడ్ పెడతాం. ఎక్కడి వరకు ఉంటాం? ఇది టార్గెట్. అర్థమైందా మీకు? చార్ట్‌లో ఈజీగా మీరు లైన్స్ ఎవరో కొత్త వాళ్ళు ఇవాళ మార్కెట్‌లోకి వచ్చినా సరే, మీరు ఎకనాసి క్యాండిల్స్ తీసుకొని ప్రతి 9:15 క్యాండిల్ హైలో గీసుకుంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ ప్రైస్ బ్రేక్ అవుతుందో నెక్స్ట్ ప్రైస్‌కి వెళ్తది. అక్కడి నుంచి రివర్స్ అయితే అక్కడికి వస్తది. ఇందులో ప్రైస్ యాక్షను ఏమి తొక్క తొడాలు ఏమీ లేవు. ఓకేనా? ఉండొచ్చు. అది పెద్ద సబ్జెక్టు. అది చెబితే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోవడం తప్ప డబ్బులు సంపాదించడం అనేది జరగని పని. ఓకేనండి? ఇది నేనే కాదు మీరే చెక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మార్కెట్‌లో మీరు ఇలా తీసి ఆ లైన్స్ ఎంత ఎగ్జాక్ట్‌గా పనిచేసినాయి అని ఒక గంట కూర్చుంటే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది నేను సింపుల్‌గా చెప్పేది. దీంట్లోకి మీరు ఇంకొక సింపుల్ స్ట్రాటజీ నేను ఫ్రీగా చెప్పబోతున్నాను. ఓకేనండి? సింపుల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇలా క్యాండిల్స్ గీసుకున్నారు. ఇక్కడ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదానికి కూడా సింపుల్‌గా చెప్తున్నాను. ఇదిగోండి మీరు ఇండికేటర్స్‌లోకి వెళ్ళండి. EMA ఓకేనండి? మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ ఓకేనా? 2 యాడ్ చేసుకోండి. 2 యాడ్ చేసుకొని ఒకదాన్ని సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ 9 ఉంది కదా! దీన్ని 20 పెట్టుకోండి. ఓకేనా? 20 ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్లోజ్ ఉంది కదా! ఇది జస్ట్ ఇలా క్లిక్ చేసి దీన్ని లో పెట్టుకోండి. దీని కలర్ వచ్చి మీరు రెడ్ కలర్ పెట్టుకోండి థిక్‌గా. ఓకేనా? ఒక ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్ అయిపోయింది. లేకపోతే రెండో మూవింగ్ యావరేజ్ కూడా ఇన్పుట్స్‌లోకి వెళ్ళి 20 పెట్టుకోండి. ఓకేనా? ఈ క్లోజ్ దీంట్లోకి వచ్చి హై పెట్టుకోండి. ఓకేనా? హై పెట్టుకోండి. దీనికి కలర్ మీరు గ్రీన్ కలర్ పెట్టుకోండి. ఓకేనా? గ్రీన్ కలర్ పెట్టుకున్నారు. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? మార్కెట్ ఎప్పుడైతే ఈ కింద లైన్ బ్రేక్ చేస్తుందో మార్కెట్ దీని కింద ఉన్నంత సేపు మనకి నెక్స్ట్ టార్గెట్ ఇది. మళ్ళీ పైకి వెళ్ళింది ఈ గ్రీన్ పైన మనకి క్లోజ్ అవ్వాలి. మీరు ఎక్కడ ఎంట్రీ పెట్టినా ఈ గ్రీన్ లైన్ మీ స్టాప్ లాస్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది చూడండి. మళ్ళీ కిందకి కంపల్సరీ మళ్ళీ 2 సార్లు ఈ లైన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది ఇది. ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడి వరకు. అంటే మార్కెట్ డైరెక్షన్ కోసం మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఫస్ట్ లైన్స్ వస్తున్నాయి. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది. దాని కన్ఫర్మేషన్‌గా మనం ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్‌గా నేను చెప్పిన ఇది బచ్చా అనమాట మన దగ్గర. ఊరికనే ఏదో మీకేదో చెప్పాలి అన్న ఉద్దేశం. అసలు కాన్సెప్ట్ వేరే ఉంది. అది నేను ఎక్కువ అవసరంలా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 10 రోజుల్లో నేర్పుతా. అందులో ఏముంటది అంటే ఫస్ట్‌ది మార్కెట్ డైరెక్షన్. ఈరోజు అసలు ఈ వారం మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అది మీకు తెలుస్తుంది ఫస్ట్‌ది. 2 5 మినిట్స్‌లో మార్కెట్ ఈరోజు టార్గెట్ ఎంత? వీక్లీ టార్గెట్ ఎంత? డైలీ టార్గెట్ ఎంత?
1 మినిట్లో స్కాల్పింగ్ టార్గెట్ ఎంత. ఇక ప్రతిదీ మనకి క్షుణ్ణంగా మార్కెట్ ఇవాళ సిఈ పెరుగుతుందా, పిఈ పెరుగుతుందా కూడా మీరు ముందు రోజే ప్లాన్ చేసుకోవచ్చు. దీనికేం రాకెట్ సైన్స్ ఉండదు. సింపుల్‌గా ఇప్పుడు ఎంత సింపుల్‌గా చెప్పాను. ఎంత సింపుల్‌గా చెప్పాను మీరు. దీన్ని చూడండి ఒకసారి. లైన్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది ఇది అసలు దీని గురించి ఇప్పటి వరకు ఎవడు చెప్పలేదు. దీనికోసం పెద్ద రాకెట్ సైన్స్ చెప్పారు. 3 సార్లు టచ్ ఎక్కడ చేసింది, సపోర్ట్‌లు ఎక్కడున్నాయి, రెసిస్టెన్స్‌లు ఎక్కడున్నాయి, 1 డేలోకెళ్ళండి, 15 మినిట్స్‌లోకెళ్ళండి, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళండి. ఇంత తతంగం చెప్పారు. ఏం చెప్పాను నేను? జస్ట్ 5 మినిట్స్ ప్రతి 5 మినిట్స్ క్యాండిల్స్ స్టార్టింగ్ 9:15 క్యాండిల్ హైలో గీసుకోండి. మీకొచ్చేస్తది. ఇది ఒక శాంపిల్ అనమాట. మీకు మిగిలినోళ్ళ కోసం మీరు ఏదో ఆ ఇండికేటర్లన్నీ ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా ఉన్న ఇండికేటర్లండి. ఆటిలి మీకు అదేదో ఉందని 10 సార్లు చెప్తే అది నిజంగా ఏదో మహా అద్భుతం అని వెళ్తున్నారు. అది నేను ఫ్రీగా చెప్తున్నాను. ఒక ఆయన సిపిఆర్ చెప్తాడు. హెడ్జింగ్ స్ట్రాటజీలు చెప్పి 15,000 తీసుకుంటాడు. ఇంకొక ఆయన మూవింగ్ యావరేజ్లు చెప్పి ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే గోల్డెన్ వెబినార్ అని, ఫిబ్నాసి ఇదని ప్రతి దానికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో డబ్బులు కడితేనే ఆ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అలాగా ఒక ఆయన కలెక్ట్ చేస్తాడు. ప్రతిదీ ఫిబ్నాసి గురించి వాటి గురించి ఇవన్నీ అవసరం లేదు కదండి రాకెట్ సైన్స్. మీరు ఫిబ్నాసి ఎక్కడికి తీసుకుంటారు? కరెక్ట్గా రీట్రేస్మెంట్ 50% 0.5 దగ్గర రిజెక్ట్ అయితే వెళ్తుంది అంటారు. ఆ తతంగం అంతా మీరు చూడగలరా? అసలు సింపుల్గా ఒక లైన్ గీసాను. కరెక్ట్గా ఈ లైన్ని సపరేట్ చేసిందా? ఈ లైన్ని రెస్పెక్ట్ చేసింది కదా. ఎక్కడ బ్రేక్ అయింది? మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది 2 సార్లు దీన్ని టచ్ చేసి కింద పోయి దీన్ని బ్రేక్ అయింది. ఇక్కడ ఎంట్రీ మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే మీ టార్గెట్ ఎక్కడ? ఇక్కడ. అంటే నెక్స్ట్ ఈ మధ్యలో ఏమైనా సపోర్ట్లు ఉన్నాయా లేదా అని ముందు రోజుకెళ్ళి ఇక్కడ ఏమన్నా 5 మినిట్స్ క్యాండిల్స్ ఉంటే మీరు గీసుకోండి. మధ్యలో టార్గెట్స్ వచ్చేస్తాయి. అంటే జస్ట్ మీరు స్కాల్పింగ్లో 2-3 క్యాండిల్స్ తీసుకున్నా సరే ఈజీగా ప్రాఫిటబుల్గా ఉంటారు. ఇది నా సింపుల్ స్ట్రాటజీ. ఊరికనే చెప్పాను మీకు ట్రైల్ కోసం. ఎవరెవరికో వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఇందులో మీకు ప్రైజ్ యాక్షన్ గురించి లేదు, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి లేదు, ఆప్షన్ చేయని అనాలిసిస్ లేదు. కోర్సులు అని పేరు చెప్పి అసలు స్టాక్ మార్కెట్ కోర్స్ అని చెప్పి ఒక 20-30 వీడియోస్ అంటే మీరు బుర్రపాడైపోయి ఆ టెన్షన్లో మీరు ఏం చేస్తున్నారో తెలియక డబ్బులు పోగొట్టుకుంటారు. మార్కెట్లో డబ్బులు సంపాదించడం అనేది ఓన్లీ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ట్రేడ్స్ కాదు. ట్రేడింగ్ మీరు పర్సంటేజ్ ప్రకారం చూసుకోవాలి. డైలీ ఇవాళ 2,000 3,000 తీసేయాలని కాదు. డైలీ పర్సంటేజ్ మంత్లీ 5% తీసుకుండేలా ప్లాన్ చేసుకోండి. అంటే నెలకు 5,000 రూపాయలు. కంటిస్టెంట్గా మీరు ట్రేడ్ వచ్చినప్పుడు చేయొచ్చు. ఒక ట్రేడ్ తీసుకుని నిఫ్టీ 100 పాయింట్లు 200 పాయింట్లు టార్గెట్ ఉందంటే మీరు ఆప్షన్ బై చేసుకుని లేకపోతే బుల్ కాల్ స్ప్రెడ్ చేసుకొని మీరు వెయిట్ చేయొచ్చు. ఈజీగా 1000-1500 తీసుకుంటారు. 1% వస్తుంది. అలాంటి ట్రేడ్లు 4 చేసుకుంటే నెలకి 4%. అంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టుకొని వేసుకుంటే 70,000 80,000 అవుతుంది. రిస్క్ 500-600 ఉంటుంది. రివార్డ్ 1,500 ఎంత ఉంటుంది. స్టాడిల్ వేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ మీకు తెలిసిపోతుంది. మార్కెట్ ఈరోజు మనకి టార్గెట్ ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. ముందు రోజే మార్కెట్ సిఈ సైడ్ వెళ్తుందా, పిఈ సైడ్ వెళ్తుందా అని మీకు తెలుస్తుంది ఫస్ట్. రెండోది వీక్లీ డైరెక్షన్ తెలుస్తుంది, డైలీ డైరెక్షన్ తెలుస్తుంది. ఓకేనా? ప్లస్ మీకు ఇంకో విషయం ఏంటంటే స్కాల్పింగ్ కూడా 1 మినిట్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని మన ప్రైజెస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇలాగా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటాకి ట్రెండ్ బుల్ కాల్ స్ప్రెడ్ నిఫ్టీ 50 100 పాయింట్ టార్గెట్ ఉంది అన్నప్పుడు వీక్లీ లెవెల్స్లో ఆ టార్గెట్ తీసుకుంటే మీరు స్ప్రెడ్ చేయడానికి మీకు కొద్దిగా డబ్బులు ఎక్కువ అవుతాయి. కానీ కంటిస్టెంట్గా ప్రాఫిట్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్లో చేయాలంటే ఎమోషనల్స్ చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవడం అనేది దాన్ని చేయడం కోసం బుద్ధుడు చాలా రోజులు జ్ఞానంలో ఉండిపోయాడు. అంత జ్ఞానాలు మనం చేయలేం కాబట్టి అసలు స్టాక్ మార్కెట్లో కంటిస్టెంట్గా డబ్బులు సంపాదించడం ఎలాగ? నెలకు మనం ఎంత పర్సెంటేజ్ సంపాదిస్తున్నాం? సంపాదించడానికి మనం ఏమన్నా రిస్క్ చేస్తున్నామా? దీనికోసం మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోర్సులు కట్టి ఏమండి ఇప్పుడు మీరు ఒక స్లాట్ బుక్ నిఫ్టీ డైరెక్షన్ తెలుసుకోవాలంటే 10 లక్షలు పెట్టుకొని చేయాలంటే పెద్ద వాళ్ళు వెళ్తారు. ఓకేనండి. వాళ్ళకి పెద్ద హోటల్లో రూమ్ తీసి వాళ్ళకి ఆ రోజు లంచ్ పెట్టి కూర్చోబెట్టి చెప్పి పంపుతారు. అది నేను చాలా సింపుల్గా చెప్పేస్తా. ఓకేనా? ఇందులో ప్రైజ్ యాక్షన్ ఉండదు, క్యాండిల్స్ ఉండవు, ఏమీ ఉండవు. సింపుల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంత సింపుల్గా ఉంది ఇది. ఓకేనా? దీంట్లో మేము ఇంకోటి యాడ్ చేయొచ్చు మీరు ఇండికేటర్. సరే ఆ తర్వాత చెప్తాను. ఇలాగా సింపుల్గా మీరు
ఇలా ఎన్ని రోజులైనా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రేక్ అయింది. ఎన్ని పాయింట్లు మూవ్ అయింది సిఈ? కరెక్ట్‌గా సపోర్ట్ దీన్నే తీసుకుంది. మన ఎస్ఎల్ ఇది. ఈ ప్రైజ్‌నే ఈ లైన్‌నే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకొచ్చింది. ఇక్కడ మీరు ఎప్పుడైతే దీని కింద బ్రేక్ అయిందో ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే మూవింగ్ యావరేజ్ కింద పుట్ సైడ్, ఈ దీనిపైన ఉంటే సిఈ సైడ్, దీని కింద ఉంటే పిఈ సైడ్. ఎక్కడ వరకు వస్తుంది? ఎక్కడ వచ్చింది మన టార్గెట్ ఈ లైన్. ఇలా ఎన్ని రోజులైనా మార్కెట్ పైన ఉందా కింద ఉందా అక్కడ దగ్గరలో ఆ ప్రైజ్లో ఉన్న 5 మినిట్స్ క్యాండిల్ హైలో గీసుకుంటే మీకు టార్గెట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఎంత సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవడం, మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలుసుకోవడం ఎంత సింపుల్గా ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఎవడన్నా చెప్పాడా? ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి కంటెంట్ వెళ్ళడానికి చూడండి. ఓకేనా? 30,000 40,000 ఫీజులు కట్టద్దు, అందులో ఏమీ లేదు. ఓకేనండి. అందులో ఏమీ లేదు. ఒకవేళ మీరు కట్టినా డబ్బులు వేస్టే. దాంట్లో మీరు చేయలేరు. ఒకవేళ వాళ్ళ సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళు చెప్పే తీరు మీకు అర్థం అవ్వదు. వాళ్ళు చెప్పే కంటెంట్, వాళ్ళు బేసిక్ 200 మూవింగ్ యావరేజ్, తర్వాత RSI 30 ఇవన్నీ రకరకాలు చెప్తారు మీకు. ఈ ఇండికేటర్లన్నీ మీకు ట్రేడింగ్ వ్యూలోనే ఉంటాయి. యూట్యూబ్లో ఎతికితే బొచ్చుడు ఇండికేటర్లు. ప్రతి ఇండికేటర్ గురించి మీరు క్లియర్గా తెలుసుకొని ఆ చార్ట్ మీద అప్లై చేసుకుంటే మీకు తెలిసిపోద్ది. ఓకేనండి. నన్ను నమ్మితే, నా దగ్గర విషయం ఉందని అనుకుంటే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఏమండి? స్టాక్ మార్కెట్ని సింపుల్గా మీకు 1 నెల 2 నెలల అనుభవం ఉన్నా చాలు, నేను నేర్పుతా సింపుల్గా. నేను ఒక ఇండికేటర్ తయారు చేశాను, అది కూడా మీకు లైఫ్ లాంగ్ ఫ్రీగా ఇస్తా. ఫ్రీగా అంటే లైఫ్ లాంగ్ ఇస్తా. దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? ఇది నా కష్టానికండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేర్పించడం నా కష్టానికి. నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటే అది మీ ఇష్టం. సులువుగా నేర్చుకోవడానికి, నేర్చుకుంటే మీకు ఉపయోగం ఉందా లేదా నేను శాంపిల్ చెప్పాను. అంటే నా సబ్జెక్టు ఎంత ఈజీగా ఉంటుంది అని. ఇదే కాదండి, నేను ఎక్కువ ఉండవు, జస్ట్ ఒక 5-6 వీడియోల్లో మీకు మొత్తం నిఫ్టీ డైరెక్షన్ చెప్పేస్తా. ఇవాళ ఆప్షన్ కీ పాయింట్ ఏది, ఏ ప్రైస్ దగ్గర కొనాలి కూడా మీరే ముందే తెలుసుకుంటారు. ఇవాళ సిఈ పెరుగుద్దా, పిఈ పెరుగుద్దా? ఇప్పుడు వరకు నా పాత వీడియోలు చూడండి, ఆప్షన్ ప్రైజెస్ ఎవడే ఇవ్వాల, నేను ఇచ్చా. ఓకేనండి. కొద్దిగా ఈ మధ్యలో వీడియోస్ చేయలేదు, కొద్దిగా చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల నేను కొద్దిగా సఫర్ అయ్యాను. దానివల్ల నేను వీడియోస్ చేయడం కుదరలేదు. ఏమండి, ఈలోపు చాలామంది ఓదరగొడేస్తున్నారు స్టాక్ మార్కెట్. అసలు ఆ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ, లూప్ హోల్ అంటే ఏం లేదండి, అసలు ఏం లేదు. ఎఫ్ఈజీ ఇండికేటర్ పెట్టుకుంటున్నారు, సపోర్ట్ సప్లై అండ్ డిమాండ్ జోన్ ఇండికేటర్స్ పెట్టుకొని అదే మీకు రంగురంగులుగా చూపిస్తే అందులో ఏదో ఉందనుకుంటున్నారు. నార్మల్ క్యాండిడేట్స్లో మీరు ఆ ట్రేడ్లు తీసుకుంటే అది మీకు ఎక్కువ వెళ్ళవు. ఇప్పుడు ఆయన అంత టార్గెట్లు ఇచ్చినప్పుడు ఆయన జస్ట్ 10 పాయింట్లు 20 పాయింట్లు ఎందుకు చెప్తున్నాడు? ఆ 10 పాయింట్లు 20 పాయింట్లు కూడా మీరు స్కాల్పింగ్ చేయొచ్చు. మీరు టెన్షన్ లేకుండా డైలీ ట్రేడ్స్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. చక్కగా నెలకి మంచి ట్రేడ్ 4-5 చేయండి. మీ దగ్గర క్యాపిటల్ పెట్టుకోండి, రిస్క్ తక్కువ చేసుకోండి. అది ఎలా కూడా నేను చెప్తాను. స్ప్రెడ్లు వేసుకోండి. ఎప్పుడు వేసుకుంటాం? మన డైరెక్షన్ తెలిసినప్పుడు. చక్కగా ఈజీగా 1%, 2% అలా తీసుకుంటే నెలకు 4 సార్లు తీసుకుంటే ఏమవుతుందండి? 10% అవుద్ది. 100కి 10 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మీరు ఒక 4-5 సంవత్సరాలు కోటీశ్వరుడు అయిపోతారు కాంపౌండింగ్లో. కాకపోతే ఏంటంటే ఆ కంటెస్టెంట్ రావాలంటే మీరు మామూలు ట్రేడ్లు చేస్తే, ఆప్షన్ బయింగ్ చేస్తుంటే టెన్షన్ పడిపోతుంటారు. ప్రాఫిట్ వచ్చినప్పుడు తక్కువ బుక్ చేస్తుంటారు, లాస్ వచ్చినప్పుడు ఎక్కువసేపు వెయిట్ చేస్తుంటారు, దానివల్ల లాస్ అయిపోతుంది. ఓకేనండి. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. ఇంకా సింపుల్గా సబ్జెక్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి చాలా మీరు వీళ్ళందరి కోర్సులు తెలుసుకున్న దానికంటే సింపుల్గా నా దగ్గర చిన్న సబ్జెక్ట్ తెలుసుకుంటే మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి అసలు మీరు మొత్తం తెలిసిపోదు. మీకు పెద్ద ట్రేడర్ అయిపోతారనమాట. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్తారు. అంత ఈజీ సబ్జెక్టు నా దగ్గర ఉంది. ఓకేనండి. దానికి సింపుల్గా నేను చూపించింది 35 మినిట్స్ క్యాండిల్ హైలో తీసుకోండి. అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది మీకే ఈజీగా తెలిసిపోద్ది. ఓకేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. 35,000 ఇచ్చి పాపం అసలు మన ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అని ఒక ఆయన వీడియోస్ చేస్తున్నాడు. ఈ సురతన్ స్టాక్స్ అనే ఆయన మీద ఒకటి, మన కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ని ఆయన బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే నేను డైరెక్ట్ పేర్లు చెప్పేస్తున్నాను. వాళ్ళ కోసం వీడియోలు చేస్తుంటారు. ఓకే, వీడియో చేయొచ్చు,
వెళ్ళొద్దు, నేర్చుకోవద్దు, మోసపోతున్నారు, డబ్బులు. మరి ఏంటి పరిష్కారం? ఎవరు చెప్పాలి? అది చెప్పగలగాలి మనం. ఓకేనా? మీరు ఒక పెద్ద ఆయన దగ్గర దాన్ని స్లాట్ బుక్ చేసుకొని మీరు బెంగుళూరు, హైదరాబాదు, ముంబై వెళ్ళి హోటల్లో నిఫ్టీ డైరెక్షన్ పెట్టుకోవాలంటే మీరు 10 లక్షలు, 20 లక్షల క్యాపిటల్ పెట్టుకుని అతనికి మీరు ఇవ్వాలి. అది ఎంతలా వసూలు చేస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఓన్లీ మీరు హైదరాబాద్, ముంబై వెళ్ళాలంటేనే మీకు 20,000, 25,000 ఖర్చులు అవుతాయి. ఇక అతని ఫీజు, తర్వాత మీరు పెట్టే క్యాపిటల్ ఎంత అవుద్ది. తర్వాత 10,000 తీసుకొని మీరు లూప్ హోల్డ్ స్ట్రాటజీ అంటున్నారు. దానివల్ల ఏం తెలుసుకున్నారు? 2 ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి. ఎఫ్ఈజీ, సప్లై అండ్ డిమాండ్ జోన్స్ 2 ఇండికేటర్లు. లూప్ హోల్ అంటే ఏం లేదు, 9:15 క్యాండిల్ హై మార్కింగ్ చేసుకోండి, 10:30 లోపున్న లో మార్కింగ్ చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అంతకుమించి లూప్ హోల్ ఏం లేదు. 9:15 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో మీరు 1 లోపు, మధ్యాహ్నం 1 గంట లోపు మీరు ఎంట్రీ పెట్టేయండి, సప్పకని వెళ్ళిపోద్ది అంటున్నాడు. అది ఏంటన్నది ఈ మధ్యలో కాల్స్ కూడా ఇస్తున్నాడు. మరి అది ఏంటన్నది నాకు అర్థం అవ్వలేదు. సరే చూడండి, నేను చెప్తుంది కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో లైన్స్ ఎలా గీసుకోవాలో చాలామంది వీడియోస్ చూసుంటారు. ఇది నా వీడియో చూడండి. సింపుల్గా మార్కెట్ డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలన్నది మీకు జస్ట్ 2 మినిట్స్లో నేను చెప్పేశా. ఓకేనా? 2 మినిట్స్లో చెప్పేశాను. మూవింగ్ యావరేజ్లు కూడా నేను చెప్పాను. సిఈ ట్రెండా, పిఈ ట్రెండా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని. దీనికంటే అడ్వాన్స్డ్గా ఇదే అంత సులువుగా ఉంటే ఇంకా మిగిలిన కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు అమ్మ ఇంతేనా స్టాక్ మార్కెట్ అంటే అన్న ఉంటుంది. అది మీరు తెలుసుకోండి. ఎక్కువ డబ్బులు తగలేసుకోవద్దు. వాళ్ళకి ఎవరి దగ్గర సరైన కంటెంట్ లేదు. కాకపోతే మీరు ఉంది అని భ్రమతో వెళ్తున్నారు. నేను ఓన్లీ శాంపిల్ చెప్పాను ఇది. దీంట్లో మనకి నా దగ్గర ఒక ఇండికేటర్ ఉంది. బై సెల్ ఆల్రెడీ పాత వీడియోలో ఉంటుంది. 5 మినిట్స్లో మన టార్గెట్ ఎక్కడ, 1 మినిట్లో టార్గెట్ ఎక్కడ, ఆప్షన్లో టార్గెట్ ఎక్కడ, ఇండెక్స్లో టార్గెట్ ఎక్కడ అని ప్రతిదీ టార్గెట్స్ వచ్చేస్తే, బై సిగ్నల్స్ వస్తే మార్కెట్ సిఈ ట్రెండ్, పిఈ ట్రెండ్ అని తెలిసిపోతే, దానికి తోడు మీకు అడ్వాన్స్డ్గా అసలు ఈ వారం మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉందా, పిఈ ట్రెండ్లో ఉందా, మారితే సిఈలోకి ఎక్కడ మారింది అని మీకు క్లియర్గా మీరే కనిపెట్టేయచ్చు. దీనికోసం మీరేమో రాకెట్స్ ఏం చేయక్కర్లా, చాలా సింపుల్గా నేను చెప్తాను. ఓకేనండి? నా వీడియో నచ్చి నిజంగా ఇందులో సబ్జెక్ట్ ఉంది అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. నన్ను కామెంట్ చేద్దామని అయితే చేయకండి. ఎందుకంటే నచ్చితేనే చేయండి, ఇందులో బలవంతం ఏం లేదు. మీరు డబ్బులు పాడు చేసుకుంటానంటే మీ ఇష్టం. ఏమంటే ఈ వీడియో ఉండొచ్చు, డిలీట్ చేసేయచ్చు. ఈ డిలీట్ చేసేలేపు, ఎందుకంటే అందరి పేర్లు క్లియర్గా చెప్పాను, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నీ చెప్పేశాను కాబట్టి. పైగా ఇండికేటర్లు కూడా చూపించాను. కొంతమంది చూపించాను, కొంతమంది చూపించలేదు. ఏమండి వీడియో క్లియర్గా అంటే ప్రతిదీ మీకు అర్థమవుద్ది. ఓకేనండి? వీళ్ళందరితో జాగ్రత్త. ఎందుకంటే ఒకవేళ సబ్జెక్ట్ ఉండొచ్చు, వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు ఒక రేంజ్లో. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు ఏం చెప్పినా చెల్లుద్ది. ఓకేనా? అది నందంటే నందవుద్ది, పందంటే పందవుద్ది. ఎందుకంటే ఆడు మీకు హంగామా చేసి చూపిస్తాడు కాబట్టి ఆడి దగ్గర మీరు ఏం మాట్లాడలేరు. 50 మంది వెళ్ళి మనిషికి 30,000 చొప్పున డబ్బులు కట్టి ఆడి ఊరు వెళ్ళి ఆడి దగ్గర కూర్చొని నేర్చుకొని లైవ్ ట్రేడ్లో డబ్బులు అన్నీ పోగొట్టేసుకున్నారండి. లక్షలు పోగొట్టేసుకున్నారు. 30,000 రూపాయలు కట్టారు. ఓకేనండి? 30,000 రూపాయలు కట్టి ఆడి దగ్గర మాట్లాడడానికి లేక ఈ వేరే యూట్యూబ్ ఛానల్ సంప్రదించి ఆడి దగ్గర మోసపోయామండి, ఇక మిగిలిన వాళ్ళు మోసపోకుండా చెప్పండి అని చెప్తున్నారు. ఈయన ఇలా మోసం చేస్తున్నాడని చెప్తున్నాడు, కానీ మీరు మోసపోకండి, ఈ విధంగా చేసుకోండి అని ఈయన చెప్పట్లే. ఈయన కోసం నేను చెప్పేది అది. ఈయన చెడ్డోడని నేను అనట్లేదు. ఎవరు బిజినెస్ టెక్నిక్స్ తప్పు కాదు. కాకపోతే ఏంటంటే అందరినీ నమ్మి డబ్బులు పాడు చేసుకోవద్దని నా ఇంటెన్షను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మిగిలిన కంటెంట్ చూస్తే మీకు మతి పోద్ది అనమాట. అసలు స్టాక్ మార్కెట్ని అల్లకల్లోలం చేసేస్తాం మనం. ఇంతేనా అని మీకే అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత చార్ట్ మీద అది వేసుకుని మీరు చూస్తే మీకు ఇంతేనా స్టాక్ మార్కెట్ అనిపిస్తుంది. మీకు అంత ఈజీగా మీ అంతటి మీరు డైలీ ట్రేడ్ చేసుకునేలాగా కన్సిస్టెంట్గా మీరు నిఫ్టీ డైరెక్షన్ తెలుసుకొని డైలీ మంత్లీ ఒక 5%, 6%, 10% ఈజీగా సంపాదించుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మీరు ట్రేడింగ్లో మీరు అప్పుడే సక్సెస్ అవుతారు. ఏ ఆప్షన్ బయింగ్లో ఒక రోజు 10,000 రావచ్చు, ఒక రోజులో 10,000 పోవచ్చు. కానీ అందులో కూడా కన్సిస్టెంట్గా మనవి. కాకపోతే ఏంటంటే ఇందులో మనం ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోగలిగితే నా సెటప్లో దాంట్లో కూడా ఈజీగా డైలీ మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా 10 పాయింట్లు పట్టుకోవచ్చు. 10 పాయింట్లు అంటే 15,000తో మీరు ఒక 700, 800 బుక్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా సబ్జెక్ట్ ఉంటుంది. మీ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, టార్గెట్స్ ఎక్కువ ఉంటుంది. నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి?
దాంతోపాటు మీకు నిఫ్టీ డైరెక్షన్ నెక్స్ట్ వీక్ ఎలా మూవ్ అవుతుంది, సిఈ ట్రెండ్లోకి వెళ్తుందా, పిఈ ట్రెండ్లోకి వెళ్తుందా, ఈరోజు ఆప్షన్ సిఈ పెరుగుద్దా, పిఈ పెరుగుద్దా, లేకపోతే రెండు జీరో అయిపోతాయా, మార్కెట్ టైం పాస్ చేస్తుందా అని మీకు ప్రతి విషయం క్లియర్గా మీరే చెప్తారు. నేను కాదు, మీరే. రేపటిది ఇవాళ చెప్తారు మీరు. రేపు మార్కెట్ ఓపెన్ అయినా ఇవాళ మార్కెట్ ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ సిఈ ట్రెండ్లో ఉంది, నేను ఓన్లీ సిఈ ట్రేడే చేసుకుంటాను, డైలీ నేను 1000-1500 నా టార్గెట్ తీసుకొని నేను కంటిస్టెంట్గా చేయగలను అని మీరు చేసుకోవచ్చు. లేదా నిఫ్టీ డైరెక్షన్ 100 పాయింట్లు, 50 పాయింట్లు, 200 పాయింట్లు, పోయిన వీక్ నేను ప్రైజెస్ ఇచ్చాను, ఎగ్జాక్ట్గా మనకి టార్గెట్ టచ్ చేసింది. నిన్న కూడా నేను టార్గెట్ ఇచ్చాను, ఆ టార్గెట్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇచ్చాను. అది రేపు వీక్ ఏం జరుగుద్దో చూద్దాం. ఓకేనా? రేపు మండే నుంచి మంగళవారం ఎక్స్పైరీ, ఈ లోపు అది ఏం జరుగుద్దో చూద్దాం. ఓకేనండి. రేపు శుక్రవారం వరకు నేను మా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో లెవెల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఆ లెవెల్స్ నేను మన టార్గెట్ కూడా ఇచ్చాను. ఫస్ట్ టార్గెట్ 24,930, సెకండ్ టార్గెట్ 24,990. ఓకేనండి. 996 ఎంత ఇచ్చాను, 4-5 పాయింట్స్ అటు ఇటు, అంటే ఎన్ని పాయింట్స్, ఈజీగా 100 పాయింట్స్ ఉంటుంది. ఓకేనా? అంతా మీకు క్లియర్గా. అది కావాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళు, నా గ్రూప్లో లేని వాళ్ళు కూడా ఆ లెవెల్స్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ టార్గెట్ నేను ఇచ్చింది క్రూషియల్ లెవెల్ కూడా మీకు నేను చెప్పగలను. అది ఇప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేస్తే మళ్ళీ స్క్రీన్ పోద్ది. ఓకే, వీడియో అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిరోజు నిఫ్టీలో క్రూషియల్ పాయింట్ ఉంటుంది, ఆప్షన్లో క్రూషియల్ పాయింట్ ఉంటుంది, సిఈ పెరుగుద్దా, పిఈ పెరుగుద్దా అని ప్రతిదీ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా ఒక కోర్సు. జస్ట్ కోర్స్ అంటే మిమ్మల్ని పిచ్చెక్కిస్తాను. జస్ట్ ఒక 5-6 వీడియోస్లో నేను కవర్ చేసి మొత్తం నేర్పేస్తాను. ఓకేనండి. దానికి రీజనబుల్గా నేను ఒక ప్రైస్ తీసుకుంటాను. ఓకేనండి. మీకు నచ్చితేనే, కాన్సెప్ట్ ఉంది అనుకుంటేనే రండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.